ఈ 42 మజిల్స్ని మనం 5 రకాలుగా విభజించవచ్చు. ఒకటి ఓరల్ గ్రూప్. ఇవి నోటి చుట్టూ ఉండేటటువంటి కండరాలు. ఇందులో మళ్ళీ నోటి పైభాగంలో ఉండే కండరాలన్నీ హ్యాపీయెస్ట్ మూమెంట్స్ని అవి ట్విస్ట్ చేస్తుంటాయి. అలాగే లోయర్ గ్రూప్ అంతా సాడ్, అప్సెట్, డిప్రెషను, ఈ ఎక్స్ప్రెషన్స్ అన్నీ లోయర్ పార్ట్ ఆఫ్ ది మౌత్ ఇవి యాక్ట్ చేస్తుంటాయి. ఆర్బిటల్ గ్రూప్ అంటే కంటి చుట్టూ ఉండేటటువంటి ఈ కండరాలు, కనురెప్పలు, కనుసైగ, కొనగంటి చూపులు, కనురెప్పలు ఆర్పటం, కళ్ళు ఆర్పటం, ఇవన్నీ ఈ మజిల్స్ చేస్తాయి. నాజల్ గ్రూప్ అంటే ముక్కు చుట్టూ ఉండేటటువంటి కండరాలు, ఆ భాగంలో ఇచ్చేటటువంటి ఎక్స్ప్రెషన్స్ అన్నీ అవి యాక్ట్ చేస్తాయి. అరిక్యులర్ గ్రూప్ అంటే చెవి చుట్టూ ఉండేటటువంటి కండరాలు. అలాగే ది మజిల్స్ ఆఫ్ ది ఫోర్ హెడ్ అండ్ నెక్, ఆ మెడ, నుదురు, ఈ చుట్టూ ఉండేటటువంటి కండరాలన్నింటినీ కూడా కంట్రోల్ చేస్తాయి. ఇదంతా ఈ మజిల్స్ని, ఈ యాక్షను, ఈ పెర్ఫెక్షను ఇదంతా కూడా మిడ్ బ్రెయిన్ చేస్తుంది. ఇందులో కూడా ద బెస్ట్ ఆర్టిస్ట్ బెస్ట్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తాడు. ది మిడ్ బ్రెయిన్ కనుక పర్ఫెక్ట్గా ఉంటే ది ఫస్ట్ క్వాలిటీ ఎక్స్ప్రెషన్స్. కొంచెం మిడ్ బ్రెయిన్ యొక్క యాక్షన్లో కొంచెం తక్కువైతే తక్కువ, అసలు ఏమీ లేకపోతే ఎక్స్ప్రెషన్ లెస్ ఆర్టిస్టులు ఈ రకంగా ఉంటారు. దిస్ ఆల్ ది ఫంక్షనింగ్ ఆఫ్ ది మిడ్ బ్రెయిన్.